స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నట విశ్వరూపం బొబ్బిలి బ్రహ్మన్న సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పైన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సమర్పణలో ఆయన సహోదరుడు సూర్యనారాయణ రాజు గారు నిర్మాతగా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 1984వ సంవత్సరంలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బొబ్బిలి బ్రహ్మన్న. ఊళ్ళో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ ఊళ్ళో జరిగే తగువులను తీర్చి అందరికీ ఆమోదయోగ్యమైన న్యాయం చెప్పి పరిష్కరించే ఒక హుందాతనమున్న న్యాయాధికారి పాత్రను అనుకొని తయారు చేసిన కథను బొబ్బిలి బ్రహ్మన్నగా తీర్చిదిద్దడం విశేషంగా చెప్పవచ్చు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నటనకు బ్రహ్మరథం పట్టారు ఆనాటి ప్రేక్షకులు. ఆయన తండ్రి పాత్రలో చెప్పే డైలాగ్స్ కి రోమాలు నిక్కపుడుచుకునే విధంగా సంభాషణలు ఉండటం విశేషం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు బొబ్బిలి బ్రహ్మన్న పాత్రను అద్భుతంగా మలచి ప్రతి సీన్ ని ప్రేక్షకులకు మెప్పు పొందే విధంగా, వారిని ఆకర్షించే విధంగా తీయటం విశేషం. పరుచూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగ్స్, ముఖ్యంగా తండ్రి పాత్రలో ఉన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పెద్ద స్వరంతో హుందాగా చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి ఆనాడు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారు కథ అందించడం ఒక విశేషమైతే, ఈ సినిమాకు పవర్ఫుల్ డైలాగ్స్ పరుచూరి గోపాలకృష్ణ గారు రాయటం మరొక విశేషం. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి హీరోయిన్లుగా బొబ్బిలి బ్రహ్మన్న సినిమాని హిందీలో ధరం అధికారి అనే పేరుతో స్వయంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, వారి సహోదరుడు సూర్యనారాయణ రాజు గారు నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా సంగీత విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈ సినిమాలోని 5 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేశారు. తద్దినక మల్లెలు తెచ్చా, వద్దనక ముద్దులకొచ్చా, చలిగాలి వీచింది సనజాజి పూచింది సందిళ్ళకే చేరుకో, ఓ రాతి మనిషి నీతి మనిషి ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం లాంటి పాటలు ప్రేక్షకుల మెప్పు పొందడం విశేషం. ఈ బొబ్బిలి బ్రహ్మన్న సినిమా 90% సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా 19 జూలై 1984వ రోజున బ్రహ్మాండంగా విడుదలైంది. విడుదలైన తర్వాత అత్యధిక కలెక్షన్లతో, అశేష ప్రేక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవటం విశేషం. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా సక్సెస్ తర్వాత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు తన పారితోషికం తదుపరి సినిమాలకు పెద్ద మొత్తంలో, అనగా 28 నుండి 30 లక్షల వరకు తీసుకోవటం విశేషం. అత్యధిక సెంటర్లలో బొబ్బిలి బ్రహ్మన్న సినిమా 100 రోజుల వరకు ప్రదర్శింపబడి బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టి ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో 50 రోజులకు 8 లక్షలకు పైగా వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేయడం మరొక విశేషం. అప్పటి మద్రాస్, ప్రస్తుత చెన్నై పట్టణంలో 100 రోజుల వేడుక అత్యంత వైభవంగా తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ అతిరథ మహారాజుల సమక్షంలో ఈ సినిమా శతదినోత్సవ సంబరం జరగటం విశేషం. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా ధరం అధికారి పేరుతో హిందీలో, ధరం పీఠ పేరుతో కన్నడంలో పునర్నిర్మించడం విశేషం. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాకు గాను కృష్ణంరాజు గారికి మరియు దర్శకుడు రాఘవేంద్రరావు గారికి మరియు నటీమణి శారద గారికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం విశేషం. అదేవిధంగా ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకోవటం మరొక విశేషం. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా విజయవంతమైన తర్వాత ఆ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో తమిళ్లో చినగౌండర్ పేరుతో, అదేవిధంగా తెలుగులో చినరాయుడు, తమిళ్లో నట్టామై, తెలుగులో పెదరాయుడు అనే పేరుతో వచ్చి సక్సెస్ సాధించడం విశేషం. హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నటించిన బొబ్బిలి బ్రహ్మన్న సినిమా ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమాగా ఆయన సినీ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలవటం విశేషం. సో ఇవేనండి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నటించిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీ విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much
for watching this video.